కేశ్ ప్రసాద్ గారు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి భాస్కర్ రావుని బదిలీ చేయాలని వాబట్టు లుద్ర ఆయన హైకోర్టులో చెప్పటం ఎట్లా చూడొచ్చు? అది దిశానిర్దేశం అంటే ఇంకో జడ్జికి ఇంకో జడ్జిని బదిలీ చేయాలని దిశానిర్దేశం. అక్కడున్న ఆ కోర్టు ప్రాంగణం కోర్టు హాల్లో అంతా విస్తుపోయినట్టు పరిస్థితి. ఈయన పరిధి దాటి ఎందుకు మాట్లాడుతున్నారనే విశ్లేషణకి వెళ్ళినప్పుడు ఆయన వెనక చంద్రబాబు ఉన్నారు అనే మాటలు ఆయన్ని చూసుకొని ఈయన ఎలా మాట్లాడుతున్నారు. రెండవది ఆయన బెయిల్ ఇస్తూ ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని మీద స్టే ఇవ్వాలని నేను కోరుతున్నారు. నేను మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను, లోద్రా అనే లాయర్కి వాదించడం రాదు. సబ్జెక్ట్ కాకుండా వేరే పరంగా దాంట్లోంచి ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించే ఏకైక లాయర్ నేను ఈ రోజు దాకా నేను చూసిన వ్యక్తులు అతను ఒకడు. ఈ విల్ నెవర్ స్టిక్ టు ద గన్స్ ఆఫ్ సబ్జెక్ట్. ఈ ఓన్లీ ఫైర్స్ బుల్లెట్స్ బ్రహ్మానందంలో చుట్టూ కాలుస్తుంటాడే. దిస్ ఇస్ అనదర్ రీజన్. పైపచ్చు ఇతనితో ఏం కాదన్న విషయం చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా గ్రహిస్తాడేమో అన్న భయంతో ప్రతిదానికి ఇతను డామినేట్ చేస్తూ కనబడడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎందుకు ఫస్ట్ టైం రిమాండ్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ ఇచ్చినప్పుడు కూడా ఆ జడ్జి గారి మీద కూడా ఇలాంటి దురుసుప్రవర్తన ఉంది. అది సరిగ్గా నోటిఫై కాలేదు. కానీ ఓవరాల్గా వీళ్ళు ఏంటంటే ఢిల్లీ నుంచి రాగానే వీళ్ళు హైర్ చేసుకుని తీసుకొస్తారు కదా, 4 యాంటీనాలు బుర్ర మీద ఉన్నాయని భ్రమల్లో ఉంటూ ఉంటారు. కానీ గౌరవ హైకోర్టు జడ్జిల్ని కానీ గౌరవ సుప్రీంకోర్టు జడ్జిల్ని కానీ ఎవడైనా ఏది పడితే అది ఆపాదించి మాడితే వినడానికి నేనైతే సిద్ధంగా లేను. నాకు వ్యవస్థల మీద చాలా గౌరవం ఉంది. వ్యవస్థలకి ఒక ఇండిపెండెంట్ కెపాసిటీ గౌరవ రాజ్యాంగం ప్రకారంగా వచ్చిన దగ్గర వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళకి అనుగుణంగా తీర్పులు రాకపోతే వీళ్ళని రాజ్యాంగాన్ని నేను నెక్స్ట్ కోర్టుల్ని అపహాస్యం చేసే పరిస్థితుల్లో మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఏమనాలో వీళ్ళు విజ్ఞతకే వదలాలి. అండ్ విజ్ఞత అన్నది ఎందుకు వాడుతున్నాం అంటే విజ్ఞత లేదు కాబట్టి. ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్లో ఒక జడ్జి గారిని కన్విన్స్ చేయలేకపోతే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ రెస్పెక్టెడ్ అడ్వకేట్ దట్ హీ షుడ్ రియలైజ్. అదే చెప్తున్నాను కదా, 17 years వర్తించదని 54 రోజులు పడి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కూర్చోపెట్టడం కాదు. ఒక చెట్టు కింద ప్లేటర్ కేసు ఇస్తారు ఆయన వయసు రీత్యా ఇది ఉందని. ఆఖరికి గౌరవ చీఫ్ జస్టిస్ గారు కూడా అదే చెప్పారు, చంద్రచూడ్ గారు. యూ నీడ్ టు బి కన్సిడర్డ్ దిస్ పర్టికులర్ కేస్ ఆన్ ద మెరిట్స్ ఆర్ ఆన్ ద మెర్సీ అని. ఆఖరికి ఆ మెర్సీతోనే వచ్చింది బెయిల్. దీనికి అన్నాళ్ళు ఓవర్ యాక్షన్ చేసి నీకు చేతకంతాను అని నేను మొహమాట లేకుండా చెప్తాను. 53 రోజులు పెట్టి 53 రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉండడానికి కర్త కర్మక్రియ లోద్రా చేతకంతాను. ఇది అండర్లైన్ చేసుకున్నాను అని చెప్తున్నాను నేను. చేతకాంతనము ఒకటా, రెండోది రాజకీయంగా కావాలని ఎక్కువ రోజులు ఉంటే సానుభూతి వస్తుందని ఒక గేమ్ ప్లాన్. అది అప్పటికి ముగిసిపోయిన అధ్యాయం. తదనంతర పరిణామంలో సింపతి వచ్చిందో లేదో 124 స్థానాలు వాళ్ళే అన్వయించుకోమనండి. కానీ ఒక లాయర్ చేతకంతానని మీరు పార్టీలకు ఆపాదిస్తే నేనేం చేయాలా? మా ముప్పాల సుబ్బారావు గారు ఎక్కడ, లేదా ఇప్పుడు శ్రవణ్ గారికి కానీ, లేదంటే మా ఉమేష్ చంద్ర ఉన్నాడు మిత్రులు మాకు, వాళ్ళ ఎవరికప్ప చెప్పిన వాళ్ళ పరంగా ఆలోచించే మనుషులు అప్పుడు ఆ రోజుల్లో అయితే ఇప్పటికి కూడాను 2 నిమిషాలు చంద్రబాబు గారిని బయటికి తీసుకొచ్చింది. అది తెలుసుకోమని ఉండాలి. ఎందుకని ఇంత అంటే టార్గెటెడ్గా మిథున్ రెడ్డి ఇప్పుడు ఆయన వీళ్ళ తరపున లాయర్ అయి ఉండొచ్చు, బెయిల్ వచ్చేసేసింది. బెయిల్ చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వచ్చింది. అప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత కూడా దాని మీద విపరీతమైన పోరాటం. ఎందుకని? చేతకంతానికి ఆరాటం ఎక్కువ ఉంటుంది. చేతనైనప్పుడు అదే బెయిల్ గ్రాంట్ అవుతున్నప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఆ రోజు ఆయన బెయిల్ ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చిన లాజిక్ క్లాసెస్లో ఎవరైనా దానికి తిరిగి కౌంటర్ ఇచ్చుకునే సామర్థ్యం వెళ్ళారు ఉందేమో కనుకోండి. ఎస్ఐటి సిటీ దగ్గర కానీ లోద్రా గారి దగ్గర కానీ. ఎందుకంటే సిఐటి సిటీ దగ్గర సామర్థ్యం ఉంటుంది. అది చంద్రబాబు గారి ఇన్వెస్టిగేషన్ తప్పేలా ఛానల్ దగ్గర అది నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే సిఐటిగా అభివర్ణిస్తున్నారా? అంచేత గౌరవ జడ్జి గారి మీద బదిలీ చేసేసే అంత సామర్థ్యం గతంలో మీ రోజులు ఉన్నప్పుడు అది వేరులేండి. రామ్ సింగ్ని తీసుకొచ్చి సిబిఐ ఎక్కడ చిన్న స్థాయి ఉండి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసినట్టుగా ప్రతి దగ్గర జరుగుతుంది అనుకుంటే కుదరదు మాస్టర్. ఇప్పుడు ఆ లెక్కంతా వేరు. గౌరవ్ గొగయ్ గారి ఆధ్వర్యంలో గౌరవ జడ్జిలు, మా బొట్టు గారు రియల్ హీరో వచ్చాడు. ఆయన బెంచ్ అయితే ఇంకా సరదాపడి ఉందండి నేను. గౌరవ బొట్టు గారు బెంచ్ కాదు అది. ఇప్పుడు వినా గౌరవ బొట్టు గారు బెంచ్ అయ్యి ఉంటే అబ్బాబాబా లోపల గారు ఖచ్చితంగా జంగిల్ డ్రమ్స్ వినుందరు. ఒక విజ్ఞత, ఒక విచక్షణ గౌరవప్రదమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు గౌరవ గవాయ్ గారు ప్రదర్శించిన తీరు చూసిన తర్వాత కూడా మీరు ఇంకా టేకెన్ యాజ్ గ్రాంటెడ్ అని ఇంకా అన్న దాంట్లో మీరు మాట్లాడతారంటే లోద్రా గారు నేను చాలా ఆలోచించవలసి వస్తుంది. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఒక అడ్వకేట్ కోర్టు హాల్లో జడ్జిని ప్రభావితం చేయగలగాలి ఆయన వాదనతో. వాదనతో వ్యక్తిగత అంశాలతో కాదు. నాకున్న బుల్ పవర్తో నిన్ను ట్రాన్స్ఫర్ చేయించగల సినిమా డైలాగ్లే. అది అవుట్ ఆఫ్ ద కోర్ట్ సబ్జెక్ట్. అది అవుట్ ఆఫ్ ద కోర్ట్ సబ్జెక్ట్లో ఇన్ కోర్ట్ సబ్జెక్ట్ అయితే తప్పది. తాడిని తన్నేవాడు అంటే తల్లన్నేవాడు ఒకడు ఉంటాడు. శాంతభూషణ్ గారు లాంటి వాళ్ళకే దిక్కులేస్తారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుల్లో.
ఎన్ని చూడలే. దానికి ఒక పవిత్రత ఉంది, మీలాంటి వల్లే దాన్ని కాపాడాలి. మీరు అపవిత్రులుగా మాత్రం ఉండిపోకండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.